శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక దినమయందు మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారు మనకు ఎలా మాదిరిగా ఉన్నాడో ఆ విషయాలను బట్టి మీ మధ్యలో మాట్లాడుతున్నాను. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతూ ఉంటున్నాను. దయచేసి బైబిల్ వాక్యము ఉన్నటువంటి వారు తీసి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం. అవును, ఆయన ఇంకా పెందల కడనే లేచి సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే లేచి ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళేవాడట. ఆయన పగలంతా కూడా కాళ్ళనడక మీద నడుస్తూ ప్రయాణాలు చేస్తూ ప్రసంగాలు చేస్తూ వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ చూసారా. ఆ రోజుల్లో మనలాగా బండ్లు కానీ కార్లు కానీ ఫ్లైట్లు కానీ ట్రైన్లు కానీ లేవండి. ఏ వాహనాలు లేకుండానే ఆయన ప్రసంగాలు చేస్తూ ప్రయాణాలు ఇస్తూ గ్రామాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమైన ప్రసంగాలు, మాదిరి కలిగినటువంటి ప్రసంగాలు, ఉపమానాలు చెప్పుకుంటూ ఎంతోమంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా ఉదయమంతా కూడా పగలంతా కూడా పనిచేస్తాను కదా అని రాత్రి అంతా కూడా ఆయన నిద్రలో గడుపుతున్నాడా? అస్సలు లేదు. రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడట. ఎంత ఓపిక, ఎంత దీనమైన మనసు, ఎంత ధైర్యము, ఎంత పట్టుదల. అవును ప్రియులారా, యేసు ప్రభువు నీకు నాకు ఎంత మంచి మాదిరిగా కనబడుతున్నాడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. నీవే మంచి తండ్రివైతే నీ బిడ్డల కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? నీవే ఒక మంచి తల్లివైతే ఈ లోకం మీద కానీ లోక ఆశల మీద కానీ నీవు కానీ నీ బిడ్డలు కానీ మనస్సు పడిపోకుంటున్నట్లుగా ప్రభు సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నిజం చెప్పండి ప్రియులారా. అవును, మీరు యవ్వనస్తులే అయితే గనక యవ్వన కాలంలో యవనేచ్ఛల నుండి విడుదల పొందుకోవడానికి, పారిపోవడానికి, వాటి నుండి దూరం అవడానికి ఎంతసేపు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం చదువుకుంటూ ప్రార్థిస్తుంటున్నారు యవనస్తులారా? లేదు కదూ. అందుకోసమే మనం పడిపోతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు అందుకోసమే మనకు మాదిరిగా కనబడుతున్నారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదర సహోదరులారా, అన్న తమ్ములారా, అక్క చెల్లెండ్లారా, మీకు మనవి చేస్తున్నాను, చేతులు జోడించి మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా జీవించారు, మాదిరిగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన మనందరము కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా మీలాగా ప్రార్థనావంతులుగా ఉండటకు తయారు చేయండి. ప్రార్థించు మనస్సును దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.